మనలో చాలా మందికి కొవ్వు అంటే భయం, కొలెస్ట్రాల్ అంటే వణికిపోతారు. కొవ్వును ఆరోగ్యాన్ని హరించే ఒక భూతంగా చూస్తూ ఉంటారు. నిజానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల మాదిరే మన శరీరానికి కొవ్వుల అవసరం చాలానే ఉంది. కాకపోతే గుండె జబ్బులు వస్తాయనో, బరువు పెరుగుతామనో భయంతో చాలామంది కొవ్వు పదార్థాల్ని దూరం పెడుతూ ఉంటారు. ఆహార, వ్యాయామాలు, స్టాటిన్ మందుల సాయంతో ఒంట్లో కొవ్వును కరిగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి ఒక పరిమితి వరకు కొవ్వు ఉండటం మన ఆరోగ్యానికి మంచిదేనంటారు డాక్టర్లు. కొవ్వు కథా కమామిషు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొవ్వు నిజానికి మనకు శత్రువేమీ కాదు. శరీరానికి ఇది అత్యవసరం కూడా. ఇది లేకపోతే మన మనుగడ అసాధ్యం. అవటానికి కొవ్వు ఒక్కటే అయినా ఒక్కో చోట ఒక్కోలా కనపడుతుంది. కాలేయం, పేగులు, మెదడు, లింపు నాళాలు, కండర కణజాలం ఇలా ఒక్కో చోట ఒక్కోలా పనిచేస్తూ ఉంటుంది. మన శరీర బరువులో దాదాపు 10% వరకు ఉండేది కొవ్వే. ఒక రకంగా మెదడును కొవ్వు ముద్ద అని అనుకోవచ్చు. మెదడులో సుమారు 60% వరకు ఆక్రమించుకునేది కొవ్వే. ఇందులో 1% తగ్గినా మెదడు పనితీరు అస్తవ్యస్తమవుతుంది. చర్మం నిగనిగలాడుతూ కనిపించటానికైనా, అవయవాలు దెబ్బతినకుండా ఉండటానికైనా ఇది చాలా కీలకం. ఇక గుండె చుట్టూ ఉండే ప్రత్యేక కొవ్వు కణజాలమైతే ఎన్నో రకాల పదార్థాలను వెలువరిస్తూ గుండెను కాపాడుకుంటుంది. కొవ్వును చాలా వరకు శక్తిని నిల్వ చేసుకునే సాధనంగానే భావిస్తుంటారు, కానీ ఇది హార్మోన్లు, విటమిన్ల తయారీలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రక్షణ వ్యవస్థలో అంతర్భాగమై శరీరాన్ని అనవతరం కనిపెట్టుకుని ఉంటుంది. వాతావరణ దుష్ప్రభావాలకు లోను కాకుండా వృద్ధాప్య ఛాయలు మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి కొవ్వును చిన్నచూపు చూడాల్సిన పని లేదంటారు నిపుణులు. ముఖ్యంగా ఈ ఫ్యాట్స్ను మనం తీసుకుంటే మన డైటరీ ఫ్యాట్స్లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్. మనకు చెడు చేసే ఫ్యాటీ యాసిడ్స్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నది చెడు ఫ్యాటీ యాసిడ్. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి మనకు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మరి సాచురేటెడ్ ఫ్యాట్స్ రోల్ ఏంటి? ఇప్పుడు స్థూలంగా మనకు ఫ్యాటీ యాసిడ్స్ని కానీ ఈ ఫ్యాట్స్ని కానీ మనం చూసుకుంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని 2 కేటగిరీల్లో తీసుకుంటాం. ఈ 2 కేటగిరీల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడ ఉంటాయి? మన డైరీలో. రెండోది అంటే పాలల్లో ఉంటాయి. రెండోది వచ్చి మీట్, రెడ్ మీట్లోను, అనిమల్ మీట్లోను ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అనిమల్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ ఏంటంటే మోతాదు మించి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చెడు చేస్తుంది. అలా కాకోకుండా డైరీ ఫ్యాట్స్ మనకు చాలా మంచివి. వీటిని ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇవి మనకు అంత హానికరమైనవి అయితే కాదు. అంటే డైరీ నుంచి వచ్చేవి అంటే మిల్క్ నుంచి వస్తున్న కొవ్వు పదార్థాలు లైక్ గీ అన్నది ఇవి చాలా మంచి ఫ్యాట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనం చూడాల్సింది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటాం. ఇవి ఆలివ్ ఆయిల్లో ఉంటాయి. ఇందులో ఓలియక్ యాసిడ్ అన్నది మన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. అందుకే ఆలివ్ ఆయిల్లో ఉండే ఈ ఓలిక్ యాసిడ్ కానీ, అవకాడో ఆయిల్స్లో ఉండేవి కానీ ఇవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనము చాలా సేఫ్గా తీసుకోవచ్చు. ఒంట్లో కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చా అంటే అసాధ్యమే అంటారు నిపుణులు. ఆహార నియమాల సాయంతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కొంతవరకు నియంత్రించుకోవచ్చు, కానీ పూర్తిగా తగ్గించుకోవటం అనేది అసాధ్యం. ఎందుకంటే కాలేయమే స్వయంగా కొవ్వును తయారు చేసుకుంటుంది. కొంత లింఫ్ వ్యవస్థలోనూ తయారవుతుంది. మాంసం వంటి పదార్థాలు తీసుకోకుండా కాయగూరలు తిన్నా, చివరికి నీళ్లు తాగినా కూడా శరీరం రోజుకు సుమారు 1 గ్రాము కొలెస్ట్రాల్ను తయారు చేసుకుంటుంది. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకుంటుంది. ఇక ఒంట్లో కొవ్వు కణాల సంఖ్య పుట్టినప్పటి నుంచి మరణించే వరకు స్థిరంగా ఉంటుంది. ఏటా 10% కొవ్వు కణాలు చనిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇవి పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ కణాల సంఖ్య మాత్రం మారదు. అయితే కొవ్వు కణాల సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు ఖర్చు కాకుండా మిగిలిపోయిన క్యాలరీలను శరీరం కొవ్వు రూపంలోనే దాచుకుంటుంది.
దీంతో కొవ్వు కణాల పరిమాణం పెరుగుతుంది. వీటి పరిమాణం 3 కన్నా ఎక్కువగా పెరిగితే అవి విడిపోయి కణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా అధిక బరువు, ఊబకాయం వంటివి తలెత్తవచ్చు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఈ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మన కోకోనట్ ఆయిల్లో అధికంగా ఉంటాయి. కోకోనట్ ఆయిల్లో అధికంగా ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మంచి ఎనర్జీ సోర్స్ కింద పనిచేయటమే కాకుండా మన వెయిట్ లాస్కి కానీ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ కానీ కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఇవి మంచి కొలెస్ట్రాల్ను కూడా పెంచుతాయి. సో ఇక మూడోది ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన 2 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, మన యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కూడా మనకు తగ్గించడానికి ఆస్కారం ఉంది. మరి ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ఏంటి? ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ మనకు ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో అంతా ఉంటుంది. సో ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైనా హీట్ చేసినప్పుడు, బాగా బాయిల్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ ఆయిల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సేఫెస్ట్ ఆయిల్ కింద మనము గీ కానీ, లేదా కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అవకాడో ఆయిల్ కానీ, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె కానీ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. మన శరీరం చాలా శక్తివంతమైనది. మంచినీళ్లు, లవణాలను తప్ప మిగతా పోషకాల్లో వేటి నుంచైనా దేన్నైనా తయారు చేసుకోగలదు. అంటే పిండి పదార్థాలను కొవ్వుగాను, కొవ్వును పిండి పదార్థాలుగాను మార్చుకోగలదు. కొవ్వు పదార్థాలు అసలే తీసుకోకపోయినా కూడా కణాల్లో కొవ్వు తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా అవయవాల చుట్టూరా ఉండే కణాలకు ఈ శక్తి ఎక్కువ. కాబట్టి బరువు నియంత్రణ విషయంలో కేవలం కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను మాత్రమే కాకుండా మొత్తంగా ఆహారం పరిమాణాన్నే తగ్గించుకోవటం అనేది కీలకం. క్యాలరీలు తగ్గినప్పుడు శరీరం నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ను వినియోగించుకుంటుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గటానికి వీలవుతుంది. అంతేగాని పిండి పదార్థాలను కానీ, ప్రోటీన్లను కానీ దండిగా లాగించేస్తూ కేవలం కొవ్వు పదార్థాలను తగ్గించినంత మాత్రాన బరువు తగ్గుతామని అనుకోవటం పొరపాటు. అలాగని పిండి పదార్థాలను తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటమూ తగదు. ఆహారం పరిమాణాన్ని నిష్పత్తుల రూపంలో తగ్గించుకోవటం అన్ని విధాల మేలు. ఆహారంలో పిండి పదార్థాలు 55 నుంచి 65% వరకు తగ్గకుండా చూసుకోవాలి. కొవ్వులు 25%, ప్రోటీన్లు 15% ఉండేలా చూసుకోవాలని చెబుతారు నిపుణులు. ఈ లిపిడ్ ప్రొఫైల్ని చూసే విధానము చాలా ముఖ్యం. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్ గురించి అసలు వర్రీ కాకండి. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మనకు ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్నది అధికంగా ఉంటే ఇది మనకు హానికరం. అలాగే మంచి కొలెస్ట్రాల్ HDL అంటాం. ఈ HDL మనకు మేల్స్లో అయితే 40 to 60 ఉండాలి, ఫిమేల్స్లో అయితే 50 పైన ఉండాలి. అలాంటిది ఈ HDL ట్రైగ్లిజరైడ్ రేషియో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇన్సులిన్ రెసిస్టెన్స్కు గురి అవుతున్నాడంటే ట్రైగ్లిజరైడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రేషియో చూస్తే అది 2 కన్నా అధికంగా ఉంది అని అంటే మనం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతున్నామని. ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే నష్టం ఏంటి? ఫస్ట్ మనకు డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, హార్ట్లో అథెరోస్క్లెరోటిక్ డిసీజెస్ రావచ్చు. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నిటికి కూడా మనము దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వస్తే మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పిలుచుకునే LDL గురించి. ఈ LDLని చూడగానే చాలామంది మనం అనవసరంగా భయపడిపోతుంటాం. ఈ LDLలో ఏంటంటే 80% వరకు లార్జ్ ఏంటంటే పెద్దగా ఉన్న పార్టికల్స్ ఉండి ఇవి ఎటువంటి హాని చేయవు. కేవలం 20% స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం, LDL, స్మాల్ డెన్సిటీ LDL అంటాం. ఇవి మనకు హానికరం. సో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియాలో ముఖ్యంగా LDL 200 పైగా ఉన్న వాళ్ళలో అండ్ సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్లో స్టాటిన్స్ యొక్క రోల్ అయితే కనపడుతుంది. కానీ ప్రైమరీగా LDL అధికంగా ఉన్నప్పుడు స్టాటిన్స్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు కనపడలేదని అనేక స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి LDLని చూసి ఎక్కువగా హైరాణ పడకండి. అయితే ఎప్పుడు మనము వీటి గురించి లిపిడ్ ప్రొఫైల్స్లో హైరాణ పడాలి, కంగారు పడాలంటే మనకి ఇంకొక టెస్టు అన్నిటికన్నా కామన్గా జరగని టెస్ట్ ఏంటంటే అపోప్రోటీన్ B అంటాం.
ఈ ఎపోప్రోటీన్ బి లెవెల్స్ కానీ మనం చూసుకుంటే సో ఆక్సిడైజ్డ్ అంటే చెడిపోయిన కొలెస్ట్రాల్ బాడీలో ఎంత ఉంది అని తేలటానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము డైటరీ మెజర్స్ కానీ ఎక్సర్సైజ్ మెజర్స్ కానీ ఎనీ ట్రీట్మెంట్ మెజర్స్ కానీ తీసుకోవడానికి మంచి అవకాశం. శరీరం ఎంత కొవ్వును నిల్వ ఉంచుకోగలదనేది తెలుసుకోవటం అసాధ్యం. కాబట్టి ఆహారం విషయంలో అనవసర ప్రయోగాలు తగదు. అనర్థాలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల కీడించి మేలెంచటం మంచిది. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి BMI 23 కన్నా మించితే దాని మేరకు క్యాలరీలను తగ్గించుకోవాలి. అలాగే డాక్టర్ల సలహా తీసుకోకుండా కొవ్వులను తగ్గించే మందులు వాడటం మంచిది కాదు. బరువు తగ్గటానికి ఆహారం పూర్తిగా మానేయటము మంచిది కాదు. కొందరిలో ఇది అనరోక్సియా నెర్వోసా వంటి తీవ్ర సమస్యలకు దారితీయచ్చు. కాబట్టి శరీర అవసరాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవటం, అందులోనూ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు తగు నిష్పత్తుల్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కొవ్వుతో మనకు ఎలాంటి ముప్పు ఉండదు.